ఎస్ ఈరోజు మనం మహీంద్రా XEV 9e ప్యాక్ 2 రివ్యూ అయితే తెలుసుకుందాం. హలో ఎవరీవన్, దిస్ ఇస్ జాకిర్ హుసేన్. ఎస్ ఈరోజు మనం మహీంద్రా XEV 9e ప్యాక్ 2 రివ్యూ అయితే తెలుసుకుందాం. సో చూస్తున్నారు కదా, కార్ అయితే రెడ్ కలర్లో మామూలుగా లేదనమాట. సో ఈరోజు దీని రివ్యూ తెలుసుకుందాం. సో ప్రస్తుతం మనతోటి షోరూమ్కి సంబంధించిన మేనేజర్ ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. సో హలో సార్. హాయ్. హాయ్. నేమ్ ఏంటి సార్? జావేద్. ఓకే. ఎస్. సో రివ్యూ ఈసారి ఎప్పటిలాగానే మహీంద్రా వాళ్ళు ఎప్పటికప్పుడు సో కొత్తవి లాంచ్ చేస్తూ ఉంటారు. సో ఏంటి సార్ ఈ ప్యాక్ 2 రివ్యూ? అసలు నార్మల్గా మీ అందరికి తెలిసిందే మహీంద్రా 2 గ్లోబల్ ఐకాన్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీస్లో మహీంద్రా వచ్చింది, లాంచ్ అయింది. అండ్ మేము ప్రెసెంట్ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీస్ ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో ఫాస్టెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీస్ అన్నట్టు. మనం దాదాపుగా చూస్తే మొన్నటి వరకు 10,000 వెహికల్స్ ఇన్ జస్ట్ 70 days. ప్రెసెంట్ ఆఫ్రికా 15,000 దాటిపోయింది. కాబట్టి మీరు ఎలక్ట్రిక్ వెహికల్స్లో చాలా ఉన్నాయి ఎలక్ట్రిక్లో, బట్ మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీస్లో ఒక ఎస్యూవీ ఎలక్ట్రిక్ ఇంత ఫాస్ట్గా మూవ్ అవ్వడం ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఫస్ట్ టైం. సో అలాగే మనం చూడొచ్చు, వెహికల్ చాలా స్టైలిష్ ఉంటుంది, క్లాసీ ఉంటుంది. అలాగే కలర్ కూడా చాలా రెడ్ అంటేనే మనకి చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తుంది. అట్రాక్టివ్ కలర్. దీంట్లో ఉన్న ఫీచర్స్ కూడా అలాంటిది, ఎందుకంటే ఇది ఒక ఇంగ్లో ప్లాట్ఫామ్ పైన ఉంది. ఇంగ్లో నథింగ్ బట్ ఇండియా ఫర్ గ్లోబల్. ఒక ఎక్స్పోర్ట్ క్వాలిటీ. మీరు ఒక ఇండియన్ అంటే ఇండియన్ మ్యానుఫ్యాక్చర్ OEM నుంచి ఇలాంటి ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేయడం, అలాంటి ప్రోడక్ట్ ఇంత క్రాఫ్టెడ్గా అంత సుపీరియర్ టెక్నాలజీతో పాటు ప్లస్ సేఫ్టీ రేటింగ్లో కూడా మన 5 star రేటింగ్ ఉంది భారత్ ఎన్క్యాప్. కాబట్టి చాలా మందికి ఇష్టం. బుకింగ్స్ ఎలా ఉన్నాయి సార్? యాక్చువల్లీ చాలా ఉన్నాయండి బుకింగ్స్. ఎలా ఉన్నాయి, మాది యాక్చువల్ ప్యాక్ 3 మొదటి వరకు మనం టాప్ మోడల్ చేంజ్ చేసాం, బట్ ఇప్పుడు ప్యాక్ 2 అనేది సెకండ్ వేరియంట్ XEV 9eలో ఇది ఈరోజు లాంచ్ అయ్యింది. దీంట్లో కూడా 2 అట్రాక్టివ్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. ఒకటి 59 kW, రెండోది 79 kW. ఓకే. 79 kW బ్యాటరీ తీసుకుంటే 500 kilometers రేంజ్. ఓకే. యాక్చువల్లీ మనకి బ్యాటరీ విషయానికి వస్తే ఎలా ఉంటుంది సార్? దానికి ఛార్జింగ్ కావచ్చు, సో ఎన్ని కిలోమీటర్స్కి వస్తుంది అంటారు? నార్మల్గా ఈవీస్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కార్స్ తీసుకుంటే అందరికీ యాంగ్జైటీ ఉంటుంది, ఎన్ని కిలోమీటర్ తిరగవచ్చు, ఒకసారి ఛార్జ్ పెడితే ఎన్ని, మళ్ళీ ఎప్పుడు ఛార్జ్ పెట్టాలి, ఒకవేళ హైవేలో వెళ్తే ఎలా అని. మన దగ్గర మహీంద్రాలో ఈ మనం ఇచ్చే బ్యాటరీ ప్యాక్లో 79 kW అండ్ 15 kW బ్యాటరీ ప్యాక్స్లో 79 kW బ్యాటరీ ప్యాక్ మీకు 500 kilometers రేంజ్ ఇస్తుంది. అంటే యూజువల్గా సిటీలో తిరిగే వాళ్ళకి ఒక వారం కంటే ఎక్కువ పడవచ్చు ఛార్జింగ్ టైం. 11 kW ఛార్జర్ ఉంటుంది మన దగ్గర, 7 hours మ్యాక్స్. అప్పటి నుండి మీకు ఆ వెహికల్లో ఏంటంటే బ్యాటరీ 20 to 80% ఇన్ జస్ట్ 20 minutesలో ఛార్జ్ చేసే కెపాసిటీ ఉంది ఈ బ్యాటరీ. సో ఎస్, నాకు ఈ కార్లో కాస్త ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే, సో మూవింగ్ అనమాట. సో ఇది 9 meters వరకు లోపల పర్సన్ ఎవరు లేకున్నా కూడా, సో 9 to 6 meters లేకుంటే ఓకే 6 meters అండి. 6 meters ఎలా అంటే మీకు వెహికల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎప్పుడైనా టైట్ పార్కింగ్ స్పాట్ ఉన్నప్పుడు, అవును, డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి ఎక్కలేనప్పుడు ఈ ఫీచర్ మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. చాలా మందికి వన్ ఆఫ్ ద కన్వీనియన్స్ ఫీచర్ ఇది. ఇది ఎలా అంటే మీకు ఈ ప్రెసెంట్ మీరు చూస్తున్న కీలో 4 ఆప్షన్స్ ఉన్నాయి. లాక్, అన్లాక్, బూట్ ఓపెన్ చేయొచ్చు ఇక్కడ నుంచి, అండ్ మీరు ఏసీ కూడా ఇక్కడ నుంచి ఆన్ చేయొచ్చు. ఓకే. వెహికల్ మూవ్ చేయాలంటే ఫస్ట్ లాక్ చేసి ప్రీ కండిషనింగ్ అంటే ఏసీ ఆన్ చేస్తే 10 seconds తర్వాత మీరు ఫస్ట్ ఇండికేటర్ బ్లింక్ అవుతుంది మీకు. దెన్ మీరు యారో, ఫ్రంట్ అండ్ రేర్ యారో ఉంటుంది, యారో హోల్డ్ చేస్తే మీకు వెహికల్ ముందైనా వెనకైనా మీరు చేయొచ్చు. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. చాలా చోట్ల పార్కింగ్ ప్లేసెస్ లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. వావ్ ఫీచర్ అండ్ స్టైలిష్ ఫీచర్ అనుకోవచ్చు. ఎవరి ముందైనా పోస్ట్ కొట్టాలనుకుంటే మనం వెళ్ళి జస్ట్ ఇలా కీతో తీసుకుంటాం. యాక్చువల్లీ ఇక్కడ చూపించచ్చు, బట్ కొన్ని ఇష్యూస్ వల్ల చూపించలేకపోతున్నాం. సో ఇక మనం కార్ లోకి వెళ్ళిపోదాం, కార్ రివ్యూలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్, ఈ వెహికల్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఎలా ఉంది, ఎలా తయారైంది, దాని గురించి మనం ఒక ఇంగ్లో ప్లాట్ఫామ్ పెట్టాము ఇక్కడ. సో ఇక్కడ మనకి చూసుకోవచ్చు, చాలా క్లారిటీగా ఇక్కడే కనిపిస్తుంది అని చెప్పాలి. వెహికల్ చేసేస్ ఇలా ఉంటుంది, ఇది ప్లాట్ఫామ్. దీంట్లో ఇది టోటల్ గా 79 kW బ్యాటరీ ప్యాక్ ఇక్కడ వరకు వస్తుంది. ఓకే. అండ్ మీరు అక్కడ చూడగలిగితే ఫ్రంట్ VGR మీకు మోటార్ ఉంటుంది, అంటే పవర్ స్టీరింగ్ అది. ఓకే. అండ్ నెక్స్ట్ మీకు
దీంట్లో ఐలింగ్ సస్పెన్షన్ ఉంది, ఇంటెలిజెంట్ ఐలింగ్ సస్పెన్షన్, అడాప్టివ్ సస్పెన్షన్ అంటాం మనం. అడాప్టివ్ సస్పెన్షన్ అంటే ఎలా ఉంటుందంటే ది డాంపింగ్ ఫోర్స్ మనకు పర్ సెకండ్ 70 టైమ్స్ క్యాల్కులేట్ చేస్తుంది. అంటే మీరు ఎప్పుడైనా బంపీ రోడ్స్లో వెళ్ళినప్పుడు కానీ స్పీడ్ బ్రేకర్స్లో వెళ్ళినప్పుడు కానీ మీకు రైడ్ చాలా కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా మానిటర్ చేసేది మాయా ఇస్ నథింగ్ బట్ మహీంద్రా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్కిటెక్చర్. మనం రూపొందించిన ఆర్కిటెక్చర్ అది ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. దానికి మనం వాడుతున్న ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ క్వాల్కామ్ ప్రాసెసర్ వాడుతున్నాము. దీంట్లో ర్యామ్ 24 GB ఉంది. ర్యామ్ 24 GB ఉంది. ల్యాప్టాప్లో కూడా లేదు, మీ ఫోన్లో కూడా. ఓకే, దీనికి మామూలుగా ఇక్కడ మనం చూడొచ్చా ఛార్జింగ్ ఎక్కడ? ఇది యాక్చువల్గా ఇది ప్లాట్ఫామ్ అండి. ప్లాట్ఫామ్ ఇలా వీటి పక్కన సైడ్ కి ఇది బ్యాటరీ అనుకోండి, ఇది రేర్, ఇది ఫ్రంట్. ఓకే, అట్లా ఇలా ఉంటుంది. ఓకే, ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది సార్? 500 కిలోమీటర్స్. ప్రైస్ మనం సర్టిఫైడ్ 656. ఓకే, మనం ప్రైస్ అవన్నీ కూడా డిస్కస్ చేయొచ్చు కదా ఇందులో? చేయొచ్చు. ఇది ఎక్స్ట్రా 24.22 వాళ్ళు మహీంద్రా వాళ్ళు ఎప్పటికప్పుడు అంటే ఎన్ని మంత్స్కి ఇయర్స్కి ఇట్లా కొత్తవి లాంచ్ చేస్తుంటారు. యాక్చువల్ ప్యాక్ 2 ఉంది, ఇంకా ప్యాక్ 1 కూడా వేరియంట్ రావాలి. ఓకే, అది కూడా వస్తుంది. ఇది ఏంటంటే ఎందుకు అడ్వాన్స్ అంటే ఇది మనం ఇచ్చే బ్యాటరీ వారంటీ లైఫ్ టైం వారంటీ. ఓకే, అంటే ఏ మ్యానుఫ్యాక్చర్ కూడా ఇదే లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాము. లైఫ్ టైం ఇదే సార్ 15 years. ఓకే, అంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే మహీంద్రా వాళ్ళు ఎప్పటికప్పుడు ఇలాంటివి వదులుతుంటారు. ఆల్రెడీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇది వచ్చింది, నెక్స్ట్ ఇంకా 7G2 కూడా రావచ్చు. ఏది వచ్చినా కూడా వెబ్సైట్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. అంటే నేను అనేది ఇప్పుడు ఇట్లా కొత్తవి ఎన్ని ఇయర్స్కి మామూలుగా మంత్స్కి ఇట్లా వదులుతూ ఉంటారు అంటే మీకు ఒక ఇయర్లో ప్లాన్ ప్రకారం 6-4 ఉంటాయి. ఇయర్కి ఇలాంటి మోడల్స్ నవంబర్ 2024 లాంచ్ అయింది, సేల్స్ స్టార్ట్ అయింది మీకు ఈ 2025 మార్చ్ నుంచి. సో ఎస్ చూస్తున్నారు కదా, సో లోపల కూడా ఎలా ఉందో చూసేద్దాం ఒకసారి. సో ఎస్ జావిద్ గారు, మామూలుగా బయట అయితే చూసేసాము, లోపల మనకి మామూలుగా బ్యాటరీ దీనికి ఎట్లా ఉంటుందంటే ఏం చెప్తారు సార్? బ్యాటరీ గురించి నేను ఇందాక మీకు చెప్పాల్సింది. యాక్చువల్గా మనము బ్యాటరీకి లైఫ్ టైం వారంటీ ఆఫర్ చేస్తున్నాము. ఏ మ్యానుఫ్యాక్చర్ చేయలేదు, మనం చేస్తున్నాము లైఫ్ టైం బ్యాటరీ వారంటీ. లైఫ్ టైం ఇన్ ద సెన్స్ 15 years వెహికల్ వ్యాలిటీ సార్. 15 years బ్యాటరీ వారంటీ. మీరు పీస్ ఆఫ్ మైండ్ ఉండొచ్చు, ఒకసారి వెహికల్ తీసుకున్నారంటే మీరు త్రూ అవుట్ ద లైఫ్ టైం మీరు పీస్ ఆఫ్ మైండ్ ఉండొచ్చు. బ్యాటరీకి ఏం కాదు. ఎందుకంటే మేము దానికి టెస్ట్ చేసిన కిలోమీటర్స్ సార్ 55 lakhs kilometers మేము టెస్ట్ చేసాము. దాంట్లో 51 టెస్ట్ రిగ్రెస్ టెస్ట్ అయ్యింది, సబ్మర్జ్ టెస్ట్, ఎలక్ట్రిక్ టెస్ట్, ఇంకోటి ఫైర్ సేఫ్టీ టెస్ట్ అండ్ మీకు వైబ్రేషన్ టెస్ట్, ఇవన్నీ చాలా టెస్ట్ అయ్యేది. ఓకే, అట్లనే ఇప్పుడు ఈ ఛార్జింగ్ విషయానికి వస్తే మామూలుగా ఎంతసేపు ఛార్జ్ పెట్టాల్సి ఉంటుంది సార్? దీంట్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనం నార్మల్గా ఏసీ డీసీ అంటాం. ఏసీ అంటే ఇంట్లో కరెంట్, డీసీ డైరెక్ట్ కరెంట్ ఉంటుంది. మీరు నార్మల్గా ఇంట్లో కరెంట్ ఒక 11 kW ఛార్జర్తో ఛార్జ్ చేస్తే కనుక 0 to 100 మీకు 7 to 8 hours పడుతుంది. మన దగ్గర చాలా వరకు కమర్షియల్ ఛార్జెస్ ఉన్నాయి సార్. సిటీలో కానీ హైవేస్లో ఇవాళ రేపు చాలా అయిపోయాయి. 60 kW ఛార్జర్, 120 kW ఛార్జర్ అన్న వెహికల్ మాత్రం 175 kW ఛార్జర్ వరకు సపోర్ట్ చేస్తుంది సార్. మీరు 20 to 80% ఆఫ్ ఛార్జింగ్ ఇన్ 20 minutes. అంటే మీరు పిజ్జా ఆర్డర్ చేస్తే పిజ్జా రాదు కానీ ఛార్జింగ్ 80%. నిజంగా ఈ రోజుల్లో ట్రాఫిక్ కావచ్చు, సో ఇదంతా పొల్యూషన్, ఎంత పొల్యూషన్ అవుతుంది ఇలాంటి ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇది ఈకో ఫ్రెండ్లీ సార్. ఈకో ఫ్రెండ్లీ మొబిలిటీ పెంచడానికి, సస్టైనబుల్ ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని కూడా ఇలాంటివి లాంచ్ చేస్తూ ఉంటారు. చేయాలి సార్. ఎందుకంటే మహీంద్రా ఇప్పుడు మనం యాజ్ ఎ ఇండియన్ OEM మనం ఆలోచించేది కూడా మన వాళ్ళకి ఎలా మనం మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి కాబట్టి మన వాళ్ళ దృష్ట్యా అలాంటి ప్రోడక్ట్స్ మనం చేసాం సార్. చాలా మందికి నచ్చింది కూడా, అలాగే అందుకే ఇంత ప్రేమ చూపించారు మా ప్రోడక్ట్ మీద. దానికి చాలా ధన్యవాదాలు చెప్పాలి కస్టమర్స్ కి. బుకింగ్స్ అన్ని ఎలా ఉన్నాయి సార్? బుకింగ్స్ చాలా బాగున్నాయి సార్. అండ్ డీటెయిల్స్ ఆల్రెడీ మీకు చెప్పాను. 15,000 మార్క్ మేము దాటేసాము. ఓకే, 15,000 వెహికల్స్ మేము ఆల్రెడీ దాటేసాము. ఓకే, ఫర్దర్ కూడా అవుతుంది సార్. నెక్స్ట్ మనం ఇక బ్యాటరీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంజిన్ విషయానికి వస్తే సార్, దీంట్లో ఏంటంటే సార్ ఇంజిన్ మోటార్ ఉంటుంది. 210 kW పవర్ ఉంటుంది సార్. 210 kW ఈజ్ ఈక్వల్ టు 280 bhp. 1 kW అంటే ఎంత సార్? నార్మల్గా చెప్తాను మీకు. మన ఇంట్లో వాడే మోటార్ 1 kW ఉంటుంది. అది 3 floors వరకు మీకు నీళ్ళు తీసుకోగలుగుతుంది within a second. అలాంటిది ఈ వెహికల్ 210 kW మోటార్ ఉంది సార్. ఓకే, దీంట్లో మనం స్పోర్ట్స్ మీరు మోడ్లో, మీరు రేస్ మోడ్లో వెళ్తే 0 to 100 6.7 seconds వెళ్ళిపోవచ్చు. ఓకే, అంత యాక్సలరేషన్ స్పీడ్. సో మామూలుగా మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత అంటే ఎన్ని కిలోమీటర్స్ ఇంత ఉంటుంది మైలేజ్? ఎస్ సార్, మీకు ఏంటంటే ఇక్కడ మన ఆల్రెడీ డిస్ప్లే ఉంటుంది. ఓకే, ఎంత ఛార్జ్ అయ్యింది, ప్లస్ దీంట్లో ఎంత రేంజ్ ఇంకా ఉంది. ఓకే, మీరు ఎప్పుడు ఛార్జ్ చేయొచ్చు. సో మనం ఈ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేలో కూడా
మీకు ఎనర్జీ సంబంధించినవన్నీ డీటెయిల్స్ కూడా వస్తాయి. ఓకే. మీ బ్యాటరీ దేంట్లో కన్సప్షన్ అవుతుంది, దేనికి ఎక్కువ మీరు యూస్ చేస్తున్నారు, పవర్ సేవింగ్ మోడ్ కూడా దీంట్లో ఉంటుంది. అండ్ ఓవరాల్ మీరు ఎంత ఛార్జ్ చేశారు, ఎంత వెళ్ళొచ్చు వితౌట్ ఏసీ, విత్ క్లైమేట్ అంటే ఏసీ ఆఫ్ చేస్తే మీరు ఇంకే ఎంత వెళ్ళొచ్చు అంతే మీకు కనిపిస్తుంది సార్. అండ్ సార్ దీంట్లో మెయిన్గా యూనిక్ పాయింట్ ఏంటంటే చూసారా ఈ స్క్రీన్ చూసారా? అవును, స్క్రీన్ సినిమాటిక్ వైడ్ స్కోప్ స్క్రీన్ సార్ ఇది. 12.3 inches పర్ స్క్రీన్. అంటే దీన్ని మనం డిఐడి అంటాము, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, సిఐడి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అండ్ ప్యాసింజర్ ఇంటరాక్టివ్ డిస్ప్లే. దీంట్లో మీకు ఒకసారి అది ఫన్ అండ్ వర్క్ ప్రెస్ చేయండి సార్. దీంట్లో మీకు 60+ అప్లికేషన్స్ ఉంటాయి. మనం ఒకసారి సౌండ్ కూడా ఒకసారి చెక్ 100% మీరు సౌండ్ వినాలి సార్. వావ్, సౌండ్ చూస్తున్నారా? దీంట్లో ఇంట్రెస్టింగ్ చెప్తాను సార్. సౌండ్ సిస్టమ్ యాక్చువల్ గా మహీంద్రా సానిక్ స్టూడియో అని చెప్తాం మనం. దీంట్లో 16 స్పీకర్ హర్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ విత్ డాల్బీ అట్మాస్. అండ్ మనం దీంట్లో వెన్యూ స్కేప్స్ కూడా ఉంటుంది సార్. అది ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తాను. సౌండ్ ఎక్స్పీరియన్స్ లో మన దగ్గర వెన్యూ స్కేప్స్ అని ఉంటుంది. ఓకే. వెన్యూ స్కేప్ నథింగ్ బట్ సార్, మీరు ఆ వెన్యూలో ఉన్నప్పుడు ఆ సౌండ్ ఆ అట్రాక్టివ్ చరిష్మా ఎలా ఉంటుందో అది మీరు ఫీల్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ గా నేను మీకు చూపిస్తాను. 1 సెకండ్. ఇది వెంబ్లీ స్టేడియం వెన్యూ సార్. ఎక్కువ వస్తుందా? వావ్. మీరు మాట్లాడినా ఇది స్క్రీన్, మీరు గట్టిగా లౌడ్ చేసిన స్క్రీన్ చేసినా అది మీకు ఎక్కువ వస్తుంది. ఏంటంటే మీరు అక్కడ వెన్యూలో ఉన్నప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారో అలా మీకు సౌండ్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. అలా మీరు ఎంజాయ్ చేయొచ్చు. దీంట్లో 3 వెన్యూస్ ఇచ్చాం మనము. ఒకసారి మనం ట్రై చేద్దాం. షూర్, 100%. సాయిరామ్. సో రాయల్ ముంబై డిపెండ్స్ ఆన్ వెన్యూస్. మీకు డిఫరెంట్ సౌండ్ కూడా మీకు డిఫరెంట్ గా వినిపిస్తూ ఉంటుంది. దీంట్లో ఒకవేళ మీరు సాంగ్ ప్లే చేస్తే ఎలా ఉంటుందో చూడండి. ఎక్సలెంట్ థియేటర్ వైబ్. ఎందుకంటే సార్ మన దగ్గర డాల్బీ అట్మాస్ ఉంది అండ్ ఆడియో మిక్సింగ్ కూడా ఏఆర్ రెహమాన్ గారు చేశారు. ఓకే. కాబట్టి మీకు ట్యూనింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ డాల్బీ అట్మాస్ ఏఆర్ రెహమాన్ గారు ట్యూనింగ్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ అమేజింగ్. అండ్ నెక్స్ట్ మీరు చూడాలంటే సానిక్ సూట్ ఉంటుంది దీంట్లో. సానిక్ సూట్ అన్ ఆర్టిఫిషియల్ సౌండ్ సార్. ఎలా అంటే మీరు వెహికల్, ఎందుకంటే డ్యూ టు ఎలక్ట్రిక్ వెహికల్ దీంట్లో మీకు సౌండ్ ఉండదు. ఇది మీరు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్. ఇట్లాంటి చాలా ఫీచర్స్ ఉంటాయి సార్, చాలా ఉంటాయి. మీరు ఈ వెహికల్లో, ఎందుకంటే ఇది చాలా అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ సార్. ఎందుకంటే గ్లోబల్ ప్రోడక్ట్ ఇది. గ్లోబలీ మహీంద్రా గ్లోబల్ బెంచ్ మార్క్ కాంపిటీషన్ లో ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చింది ఇండియన్ మార్కెట్ లో. దీని ఫ్యూచర్స్ మాత్రం మామూలుగా లేవు. సో మనం ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే జావేద్ గారు సార్. సో ఇది చూడండి సార్, మనం హోమ్ స్క్రీన్ కన్సోల్ ఇది. సో జావేద్ గారు మామూలుగా ఈ బూట్ స్పేస్ అనేది ఎలా ఉంటుంది మామూలుగా సార్? బూట్ స్పేస్ మా బూట్ స్పేస్ చాలా హెవీ సార్, చాలా ఎక్కువ ఉంటుంది. పర్ఫెక్ట్ గా ఫ్యామిలీకి అంటే బూట్ స్పేస్ ఉంటుంది. మీరు చూడొచ్చు 665 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. ఓకే. అవును, చాలా పెద్దది, విశాలమైనది. ఓకే. మనకు మామూలుగా ఛార్జింగ్ కూడా ఇక్కడే పెట్టేసి, ఛార్జింగ్ ఎక్కడ పెట్టాలి 9కి మీరు చూడండి. ఎక్కడ అనిపిస్తుందా? లేదు. ఎక్కడ అంటే ఈ స్పేస్ ఏనా? కాదండి, లేదా. ఇక్కడ చూస్తే మనం ఛార్జింగ్ పోర్ట్ పెట్టేది కూడా ఇది. ఓకే, ఒక్కసారి జస్ట్ ప్రెస్ చేస్తే ఓకే ఛార్జ్ పెట్టచ్చు. ఇది 2 పోర్ట్స్ ఉంటాయి సార్. ఒకటి వచ్చేసి మీకు ఇది మనం ఇచ్చే చార్జర్ ఉంది కదా, వాల్ చార్జర్ పెట్టే పోర్ట్ ఇది, పోర్టబుల్ పెట్టి. ఒకవేళ మీరు డీసీ చార్జర్ వాడితే కమర్షియల్ లో గన్ పెద్దగా ఉంటుంది. ఓకే. ఈ 2 పోర్ట్స్ లో పెట్టాలి. ఛార్జింగ్ బంకులు మామూలుగా బయట ఇప్పుడు రేర్ గా దొరుకుతున్నాయి కాబట్టి చాలా ఉన్నాయి సార్. మన దగ్గర మహీంద్రా కస్టమర్స్ కి మీ ఫర్ యు యాప్ ఉంటుంది.
యాప్ ఆఫ్టర్ రిటైల్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు దాంట్లో త్రూఅవుట్ పాన్ ఇండియా చార్జర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మీరు చూడొచ్చు. అండ్ ఒకటి వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే మన దగ్గర మ్యాప్స్ కూడా స్మార్ట్ మ్యాప్స్ ఉంటాయి. స్మార్ట్ రూట్ ప్లానింగ్ మ్యాప్స్ అంటాము. మీరు ఇక్కడ నుంచి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా గోవా పెట్టుకున్నా కూడా మీ దగ్గర ఉన్న ఛార్జింగ్తో మీరు ఎంత వెళ్ళొచ్చు, ఎక్కడ మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఆ వెయిటింగ్ టైం ఎంత, కాస్ట్ ఎంత కూడా మీకు మ్యాప్లో కనిపిస్తుంది. అలాగే మీరు యాప్లో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు విజయవాడ వెళ్తున్నారు, మీరు విజయవాడ అని టైప్ చేస్తే అక్కడ ఎన్ని ఛార్జెస్ ఉన్నాయి త్రూఅవుట్గా మీకు కనిపిస్తుంది. దాంట్లో మనం ఛార్జ్ ఇన్ అని కొత్తగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం సార్. సో చూస్తున్నారు కదా, ఒకసారి ఛార్జింగ్ ప్లేస్ చూడండి, అసలు కనిపించట్లేదు. సో గెస్ట్ చేయలేరు అనమాట. సో జావేద్ గారు మామూలుగా ఇక్కడ ఇవి చూసుకుంటే ఇవన్నీ ఎల్ఈడి లైట్స్ కదా? ఎల్ఈడి సార్, ఎల్ఈడి లైట్స్. మీకు దీనివల్లే వెహికల్ డిజైన్ అంటే వెహికల్ డిజైన్ అండ్ మీకు ఇది సేఫ్టీ. యాక్చువల్ వన్ ఆఫ్ చెప్పాలంటే ఎగ్జాక్ట్గా సేఫ్టీ బ్రేక్ లైట్, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఉంటుంది. సో మనం కింద ఇవి చూసుకుంటే మీరు చూస్తే సార్ ఇది 19 ఇంచెస్ అలాయ్ వీల్స్ వెహికల్కి. ఎందుకంటే ఇది ఎలక్ట్రిక్ ఎస్యూవీ కాబట్టి, స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ కాబట్టి దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు 207 mm ఉంటుంది. అలాగే 19 ఇంచెస్ టైర్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనేది ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి మీకు బూట్ స్పేసే కాదు, ట్రంక్ స్పేస్ కూడా ఉంటుంది. 150 లీటర్స్. 150 యాక్చువల్లీ బెయిట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎందుకంటే సార్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మనం ఇలా స్పేస్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ మీకు ఇంకోటి చూపిస్తాను, కింద కూడా ఇలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వాటర్ అవుట్లెట్కి హోల్ కూడా పెట్టాము. మీరు ఈవెన్ దో ఐస్ క్యూబ్స్ పెట్టుకున్నా సరే ఇక్కడ నుంచి వాటర్ డ్రైన్ చేయొచ్చు. ఎక్సలెంట్ గా ఉంది యాక్చువల్లీ. ఈ స్పేస్ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇక ఆటోమేటిక్ ఇదైతే ఇక మహీంద్రా సింబలే కదా, ఇన్ఫినిటీ లోగో సార్. ఓకే జావేద్ గారు, ఫైనల్ గా దీని కాస్ట్ ఎలా ఉంటుంది మామూలుగా? సార్ ఇది 24.9 lakhs XUV9e Pack 2 సబ్జెక్ట్ 20-25 lakhs మధ్యలో వచ్చే ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇది. దీని ప్రాసెస్ సార్ మీరు మా డీలర్షిప్ విజిట్ చేయొచ్చు, చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ వెయిటింగ్ పీరియడ్, కలర్ అవైలబిలిటీ బట్టి మీకు మేము రిటైల్ చేయొచ్చు. ఓకే, సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ చూస్తున్నారు కదా. ఇలాంటి ఇంకా మరిన్ని స్టోరీస్ కోసం చూస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామ్యాన్ సంజయ్తో మీ జాకిర్.